శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బ్రదర్ ఇది ఐబొమ్మ వచ్చేసి ఇప్పుడు ఒక కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది. సో వాళ్ళకి వచ్చేసి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే ఆ వెబ్సైట్ మాది కాదు, సో అది వేరే వాళ్ళు ఎవరో ఫేక్గా క్రియేట్ చేశారు. మేబీ మరి మీ సైడ్ నుంచి ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. 24 అవర్స్లో దీన్ని మొత్తం క్లియర్ చేసేసేయండి అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చింది. దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా ఐబొమ్మలో చాలా పైరసీ సినిమాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి బ్రో. ఆ సినిమాలని అంటే సినిమా థియేటర్లో ఉండగానే హెచ్డి ప్రింట్లు కూడా బయటకి పంపించేస్తున్నారు వాళ్ళు. దాని మీద చర్య తీసుకోవాల్సిన విషయం అది. అయితే ఐబొమ్మ వాళ్ళే మళ్ళీ వీళ్ళకి హెచ్చరించడం అది కొంచెం చాలా కష్టమైన విషయం అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఐబొమ్మని అందరూ హెచ్చరిస్తారు, కానీ ఐబొమ్మని రిటర్న్లో వీళ్ళకి నోటు పంపించడము, మళ్ళీ మీ ఆర్ఎం ఎవడో వాడిని చూసుకోమని చెప్పండి, 24 గంటల్లో ఆ లింక్ తొలగించండి, లేకుంటే మా సత్తా చూపిస్తాం, మేమేందో చూపిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అదే ఐబొమ్మకి వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి ఐబొమ్మ వార్నింగ్ తీసుకుంటున్నారు చూడండి. ఇది ఒక నవ్వుకోవాల్సిన విషయం అసలు. అంటే మళ్ళీ టైం కూడా ఇచ్చింది, 24 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోండి. అది పెద్ద దరిద్రం ఏంటంటే ఆడెవడో కనబడకుండా ముసుగులో మనిషి వాడు నడిపిస్తుంటే ఈయన టైం ఇస్తే ఆ టైంని వీళ్ళు పాటించడం, అది దానికి మించిన దరిద్రం ఇంకోటి లేదు భయ్య. అంటే ఇప్పుడు నిజంగా ట్రేస్ చేసి పట్టుకుంటారు అనుకోవచ్చా మరి ఎట్లా అది? బ్రో ట్రేస్ చేయడం ఏముంది బ్రో, వీళ్ళ లెక్క ఫేక్ మెయిల్సే ఫేక్ అకౌంట్సే పెడతారు. ఐబొమ్మ వాడు కూడా ధైర్యంగా నేనే అని చెప్పేసి ఎవడు ముందుకు రాలే ఇప్పటి వరకు. వాడు ఇంతకు ముందు కూడా ఏదో బెదిరించిండు, ఐబొమ్మ తీసి బెప్పం పెట్టిండు, బెప్పంగాడు బెప్పం అని చెప్పేసి అట్లా పెట్టిండు. అలా అని చెప్పేసి కొన్ని అవుతున్నాయి. మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్ అది చాలా ఉన్నాయి. వీటిలో పైరసీ మూవీలు చాలా వరకు లీక్ అయిపోతున్నాయి. అసలు పైరసీ భూతాన్ని చంపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూతే ఫస్ట్ ఈ వీటికి సపోర్ట్ చేయొద్దు. వీటిని డౌన్లోడ్ చేసుకోవడం కానీ వీటిలో చూడడం కానీ మానేస్తే చిరాకు దబ్బి వాడే పెట్టాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీటీ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళేందంటే పైరసీ బ్యాచ్, ఇక డబ్బులు ఏం పెడతాంలే 150 ఏం పెడతాంలే అని చెప్పేసి ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నారు. కాబట్టి ఆ సినిమా థియేటర్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి టికెట్స్, దానికోసం బ్రో 3 రోజులు అయితే రేట్లు తగ్గిపోతాయి బ్రో. ఫస్ట్ 3 రోజులే రేట్లు దేనికైనా. 3 రోజులే కదా బ్రో సినిమా మొత్తం ఆడేది. అవును బ్రో 3 రోజులే, కానీ ఆ తర్వాత ఎందుకు ఆడదు బ్రో? ఆడుతుంది బ్రో. సినిమా ఆడంది ఏముంటుంది? ఒకవేళ నువ్వు టికెట్కి నువ్వు పెట్టే ఇది లేకపోతే ఆ తర్వాత హెచ్డి ప్రింట్లు వస్తాయి కదా, అప్పుడు చూసుకోవచ్చు కదా బ్రో. ఓటీటీలో వస్తాయి కదా. అంటే ఇప్పుడు నిజంగా 24 అవర్స్లో వాళ్ళని పట్టుకుంటారు అనుకోవచ్చా ఎట్లా? ఎవడేం పీకలేడు బ్రో, ఎందుకంటే వీళ్ళ లెక్కనే వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్సే కాబట్టి ఆ విషయంలో తగ్గాల్సిన అవసరం లేదు. భయ్యా నువ్వు ఇంకా ఐబొమ్మ మీద ఇంకొక 10 ఫేక్ అకౌంట్లు పెట్టు భయ్యా, ఎవడేం పీకిన తర్వాత చూసుకుందాంలే. కానీ బ్రో రీమేక్ అంటే మళ్ళీ కష్టపడుతున్నారు బ్రో. వెబ్సైట్ వాడు దొంగతనం చేస్తున్నాడు బ్రో. దొంగతనానికి కష్టానికి తేడా కదా బ్రో. ఇప్పుడు రీమేక్ ఎట్లా? మళ్ళీ ఇతను ఫస్ట్ నుంచి రీమేక్ తీసి దాని మీద కష్టపడి డబ్బులు పెట్టి కష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ వెబ్సైట్లలో ఏమవుతుందంటే ఎవడో తీసిన సినిమాని ఎవడో దొంగతనం చేసి ఆ దొంగతనంగా ఉన్న సినిమాని హెచ్డీ చేసి నీకు ఇచ్చేస్తున్నాడు. ఇది దొంగతనం, అది కష్టం. కష్టానికి దొంగతనానికి చాలా తేడా ఉంది కదా. ఇది రీరిలీజ్ ట్రెండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీరిలీజ్ ట్రెండ్ ఆపేయాలి. అసలు మహేష్ బాబు గారితో స్టార్ట్ అయింది అది. అది వాస్తవము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పోకిరి సినిమా వచ్చింది, మహేష్ బాబు గారు లాస్ట్ కాకుండా ఆ ముందు బర్త్డే అప్పుడు పోకిరి సినిమా వచ్చింది. నేను పోకిరి సినిమా చిన్నప్పుడు థియేటర్లో చూడలేదు, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నా. ఆరెంజ్ మూవీ వచ్చింది, నేను థియేటర్లో చూడలేదు, ఇప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. జల్సా వచ్చింది, నేను థియేటర్ ఎక్స్పీరియన్స్. అది నీకు థియేటర్ ఎక్స్పీరియన్స్, నీకు ఇష్టం ఉంటే చూడు, లేకుంటే లేదు. ఫోర్స్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు చూసిన సినిమానే యూట్యూబ్లో కూడా వస్తుంది, దాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళే క్వశ్చన్ పెడతారు. టికెట్ రేట్లు పెంచుతున్నారు, చూస్తే చూడు లేకుంటే లేదన్నట్టు పెంచుతారు వాళ్ళు. నువ్వు టికెట్ రేట్లు ఎందుకు పెంచారంటే నీ దగ్గర డబ్బులు ఉంటే చూడవయ్యా, లేకుంటే లేదు. డబ్బుల తర్వాత టికెట్ రేట్లు తగ్గిన తర్వాత చూడమంటున్నారు. ఒక విషయం ఒక పరంగా చూడాలంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకో, కాకపోతే సపోర్ట్ చేయడం కూడా తప్పే కదా. తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఓటీటీలో 129, 99 ఎంత ఉంటుంది. దాని సబ్స్క్రిప్షన్ తీసుకొని తర్వాత నెల మొత్తం చూడొచ్చు. నెల సినిమాలు 30 సినిమాలు వరుసగా చూడొచ్చు. 30 కాదు 300 సినిమాలు చూడొచ్చు కదా.